హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ వీలాగ్స్. ఇది పెసోనాలన్ లాస్ట్ వీలాగ్ అండి. మీరు ఫస్ట్ అండ్ సెకండ్ కానీ చూసుండకపోతే అవి కూడా ఒకసారి చూసేయండి. సో ఇది సెకండ్ డే రోజు నైట్ డిన్నర్ టైం అండి. యాక్చువల్గా 24th డిసెంబర్ కదా, క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఇంకా లార్జ్ బఫే పెట్టారు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అన్నది ఎక్కువ ఉంది అన్నమాట. సో ఇందాక నేను చూపించిందంతా కూడా మీకు ఫ్రూట్ సెక్షన్. ఇక్కడ వచ్చి సాలెడ్ బార్ మాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ ఉన్నాయి. దాంతోపాటు డ్రెస్సింగ్స్కి డిఫరెంట్ మైనీస్ టైప్ అన్ని పెట్టారన్నమాట. కింద ఇచ్చారు చూడండి, సాలెడ్ బార్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలెడ్స్ మాట. ఇదంతా కూడా మీకు నాన్ వెజ్ సాలెడ్ బార్. ఇందాక చూపించిందేమో వెజ్ సాలెడ్ బార్ అనమాట. నాన్ వెజ్లోని మీకు ఈ సీ ఫుడ్ అంతా కూడా పెట్టారు. మీకు ష్రిమ్స్ అని, మసిల్స్ అని, ఇవన్నీ కూడా. ఇది వచ్చి చికెన్ సాలెడ్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. సో నాన్ వెజ్ సాలెడ్ ఇష్టపడే వాళ్ళు ఇది సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఫుడ్ సెక్షన్కి వస్తే చాలానే ఉన్నాయండి. మెయిన్ కోర్స్లోని లైట్గా వెజ్ ఉంటుంది. ఎక్కువగా మీకు చికెన్ ఇంకా బీఫ్ అన్నది కొంచెం ఉంటుందండి. ఇది వచ్చి వామ్ యాపిల్ క్రంబుల్, చాలా బాగుంటుంది అది. వావ్, చూసారా ఎంత బాగున్నాయి కేక్స్ అన్ని. ఈ క్రిస్మస్ స్పెషల్ వలన వీళ్ళు నెంబర్ ఆఫ్ కేక్స్ అన్నది ఎక్కువ పెట్టారు. ఇది మొత్తం కేక్స్తో చేసింది, కప్ కేక్స్తో చేశారు ఈ టవర్. ఉంది కదా, సీ దిస్. నాకైతే నోట్లోని ఊరిపోతుంది, నోరు ఊరిపోతుంది నాకైతే. ఇంత బాగున్నాయి చూడండి అసలు. ఇలా అందరూ ఫుల్గా వీడియో తీసుకుంటున్నారు. ఇంత టేస్టీగా పెట్టాడు కదా. వావ్, ఈ మ్యాంగో మూస్ అయితే చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడైనా దొరికితే తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చూసారు కేక్ పాప్స్, క్రీమ్ బులే, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇవన్నీ పెడితే డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఏం డైటింగ్ చేస్తారు చెప్పండి. And this comes a fruit cake. Cream caramel. ఇది కూడా చాలా బాగుంటుంది. Let's move. అసలు అంత టేస్టీ ఫుడ్ పెడితే డైటింగ్ అన్ని ఎవరు చేస్తారండి? డైటింగ్ అన్ని పక్కన పెట్టేసి చక్కగా తినేసామాట. ఇక్కడ చూసారా, షెఫ్స్ చూడండి చక్కగా మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ బ్యాండ్ స్టార్ట్ అయిపోయిందండి. వీడియో తీసేటప్పుడు నేను యాక్చువల్గా మాట్లాడాను అనమాట. ఇంకా బ్యాండ్లో నేను ఏం మాట్లాడాను కూడా మీకు వినిపించదు. సో అలా మూవ్ ఆన్ అవుతూ మళ్ళీ నేను వెనక్కి వచ్చాను. ఇగో శనక్కాయలు కనిపించింది, ఫేవరెట్ అనమాట. ఇంకా అందుకనే కాస్త ప్లేట్లో పెట్టుకుని వెళ్ళాను అనమాట. ఎంత బాగుంటాయండి. మీలో ఎవరికైనా ఇష్టమా శనక్కాయలు? సో ఇలాగ ప్లేట్లోని సర్వ్ చేసుకుని ముందుకు వెళ్తున్నాను అనమాట. సో ఇటు సైడ్ వచ్చి ఇండోనేషియన్ ఫుడ్ సేమ్ లాస్ట్ టైం లాగే. సో వాళ్ళవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అన్నది పెట్టారన్నమాట. బాగుంటాయండి వాళ్ళ స్వీట్స్, రైస్ ఫ్లోర్తో చేస్తారు. చూసారా రోజ్ కుకీస్, అంటే మనము గులాబీ పువ్వులు అంటాం కదా, సేమ్ అదే అండి. సేమ్ టు సేమ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ఇక్కడంతా కూడా కొంచెం వార్మ్ డ్రింక్స్ లాంటివి పెట్టారండి. లైక్ మనకి హెర్బల్ టీ అని అలా అంటాం కదా, సో అలాంటివి వేడివేడిగా తాగడానికి బాగుంటుంది కదా. సో అవి పెట్టారన్నమాట. ఎవరితో బర్త్డే అన్నమాట.
పాడింది వాళ్ళ లాంగ్వేజ్‌లోని హ్యాపీ బర్త్‌డే సాంగ్ అన్నమాట. అది పంచాంగ మూల్య అని సాంగ్. మూవింగ్ ఆన్. ఇది వచ్చి ఇంకొక గాడ గాడ స్టాల్ అండి. ఇది వచ్చి ఇండోనేషియాదే. ఇది చాలా మందికి ఇష్టం. బేసికల్గా ఎక్కువ పీనట్ వాడి చేస్తారు. చాలా మందికి ఇది నచ్చుతుంది. ఇది వచ్చి టెంపే అని, ఇది టోఫు. ఇది టోఫు, అలాగే ఇది టెంపే అని సోయా బీన్స్తో చేస్తారు. డిఫరెంట్ ఇవన్నీ కూడా వేసుకుని ఇవి చాలా బాగుంటాయి. ఐ లైక్ ఇట్. వీళ్ళ వడియాల్లో కూడా నాన్ వెజ్ వడియాలు ఉంటాయి. క్రిస్మస్ స్పెషల్ డిన్నర్ కదా, సో టర్కీ కోడి లేకుండా ఎలాగా, సో ఫుల్ కోడిని వీళ్ళు మంచిగా మ్యారినేట్ చేసి గ్రిల్ చేసి పెడతారన్నమాట. హియర్ కమ్స్ ద లైవ్ ఫైర్ కుకింగ్ అండి. నూడిల్స్ చేస్తున్నారన్నమాట. సో ఆర్డర్ బట్టి వాళ్ళు వెంటనే మనకి ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. ఇది వెజిటేబుల్ నూడిల్స్ అండి. ఇక్కడ మీ గోరెంగ్ అంటారు. సో ఇది టోటల్గా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు. 2 టైప్స్ ఆఫ్ ఏదో నూడిల్స్ వేసి వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాడు. అసలు అంత వేడిలోనే ఎలా చేస్తున్నాడో ఏంటో అసలు. ఈరోజు యాక్చువల్గా 24th డిసెంబర్ కదా, సో అందుకే క్రిస్మస్ సెలబ్రేషన్స్ వల్ల ఈరోజు స్పెషల్ డిన్నర్ ఉంది ఇక్కడ. వావ్, నా ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్సైటెడ్ టు టేస్ట్ ఇట్. చక్కగా అన్ని సర్వ్ చేసేసుకుని వచ్చి కూర్చొని తింటున్నమాట, బ్యాండ్ని ఎంజాయ్ చేస్తూ. నేనైతే ఇంకా వేరే సెక్షనే వెళ్ళలేదండి, మొత్తం కేక్సే ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకా డ్రింక్స్ అయితే మాక్టైల్స్ లాగా ఎన్ని వెరైటీస్ పెట్టారో. ఆ రోజు డిన్నర్ అయితే పిల్లలు అలాగే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా వాళ్ళు బయట బార్బిక్యూ సెక్షన్ కూడా పెట్టారండి. బయట తినడానికి కూడా బాగుంటుందని చెప్పేసి సీటింగ్ అరేంజ్మెంట్ కూడా వేశారు. సడన్గా వర్షం పడేపాటికి సీటింగ్ అరేంజ్మెంట్ తీసేసి బార్బిక్యూ మాత్రం కారిడార్లోకి షిఫ్ట్ చేశారన్నమాట. యాక్చువల్గా క్లిప్స్ అన్ని మిస్ అయింది నా దగ్గర. బయటికి వెళ్తున్నాం కదా, సో నాన్ ఇండియన్ ఫుడ్ బాగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, కానీ 2 రోజులు తినేపాటికి మళ్ళీ మనం బేసిక్ ఫుడ్ అనేది గుర్తొచ్చేస్తుంది కదా. సో అందుకనే ఇంకా ఆ రోజు మార్నింగ్ యాక్చువల్గా మాకు షెఫ్ కనిపిస్తే అడిగామన్నమాట, కాస్త ఏదన్నా కొంచెం ఇండియన్ ఓరియంటెడ్ ఏదన్నా ఒక్క డిష్ అయినా చేసి పెట్టండి అని చెప్పేసి అడిగామన్నమాట. సో చూస్తాము అన్నట్టుగా అన్నారు. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఆ రోజు రాత్రి మాకు క్రిస్మస్ ఈవ్ రోజున ఈ సమోసాస్ చేసి ఇచ్చారన్నమాట. బాగున్నాయి, బాగా చేశారు. యాక్చువల్గా కొన్ని చోట వచ్చే కస్టమర్స్ ఎక్కువ ఇండియన్స్ అలా ఉంటే చేస్తారండి, కానీ అప్పుడు మేము ఒక్కలమే మాట, మా ఫ్యామిలీ ఒకటే ఇండియన్స్. ఎంత బాగుందంటే ఇక్కడ క్లైమేట్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 25th డిసెంబర్ మార్నింగ్ అన్నమాట, బ్రేక్ఫాస్ట్ కని వచ్చాము. అలాగే అదే రోజున మేము వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట రూమ్ని. సో మార్నింగ్ టైంలోని పిల్లలందరూ ఇలాగా స్విమ్మింగ్ పూల్లోని స్విమ్ చేస్తున్నారు. పూల్ కూడా వామ్ పూల్ ఇచ్చారండి, ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంది కదా. చూస్తున్నారు కదా ఎంత మిస్టీగా ఉంది. సడన్గా మిస్టీ అన్నది ఎక్కువ అయిపోయి ఇంకా బాగా చల్లగా అయిపోతుంది అన్నమాట. భలేగా అనిపించింది కానీ వెదర్. సో చాలా మంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ 7 o'clock కల్లా బ్రేక్ఫాస్ట్కి వచ్చేస్తారండి. మనకంటే 9 అలా కదా బ్రేక్ఫాస్ట్ టైం అంటే, వీళ్ళంతా ఎర్లీ బ్రేక్ఫాస్ట్, ఎర్లీ డిన్నర్, ఎర్లీ స్లీప్ మాట. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ టైంలోనే వీళ్ళకి ప్రేయర్ టైం ఉంటుంది కదా 4 o'clockకి, సో ఆ టైంకి వాళ్ళు లేస్తారు.
నెక్స్ట్ డే కూడా స్పెషల్‌గా మాకు నాన్, చోలే కర్రీ ఇంకా పులావ్ లాగా చేసి ఇచ్చారన్నమాట. మేము అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇట్ వాస్ ఎ సర్ప్రైజ్ ఫర్ అస్. వెదర్ బాగుంది కదా! పిల్లలు కాసేపు పార్క్‌లో ఆడుకుంటానంటే సో అలా వెళ్ళామన్నమాట. పట్టుకొని జాగ్రత్త, జారిపోతుంది. అంతే అండి. పిల్లలు కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి ఒక 3-3.5 అవర్స్ మాకు పట్టింది. మళ్ళీ రిటర్న్‌లో వెళ్ళినప్పుడు వర్షం పడిందన్నమాట. సో, టోటల్లీ ఇట్ వాస్ ఎ ఫన్ ఫిల్డ్ మెమరబుల్ వెకేషన్ అన్నమాట. మీకు ఈ వీలాగ్ నచ్చిందా? తప్పకుండా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.